సమయము అనేది మనం ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నామంటే ఇహ సంబంధంగా విడిచిపెట్టే వాటన్నిటికీ సమయం ఖర్చు చేస్తున్నాము. ఊరికే కాదు, అది నాది మాది, మా ఇంటి పని, మా పొలం పని, మా బంధువుల పని, మా స్నేహితుల పని, ఇది ఇట్లా అంత నాది మాది నాది మాది అంత ఇట్లా అనుకుంటా అన్నిటికీ సమయాన్ని సంపూర్ణంగా ఖర్చు చేస్తాము. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏముంది అనే దానికి సమయాన్ని సరిగా ఖర్చు పెట్టడం లేదు. ఇది బాధాకరమైన విషయం. నిన్న రాత్రి నేను వాక్యం వింటూ లోపలికి వచ్చాను మందిరంలోనికి. ఒక సిస్టరు వాక్యం మాట్లాడింది. వాక్యం అంటే కొన్ని హెచ్చరికలు యూత్ వాళ్లకు, పెండ్లి కాని వాళ్ళందరికీ ఒక క్లాస్ ఏర్పాటు చేసుకొని మాట్లాడుతూ ఉంది. ఆమె ఎవరో కాదు కానీ జాన్ వెస్లీ గారి భార్య. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఇద్దరు చాలా బాధతో వచ్చాను నేను లోపలికి. ఎట్లానంటే వయసు అయిపోయిన తర్వాత పని చేయలేము కదా, వయసు గతించిన తర్వాత పని చేయలేము కదా. సహోదరి మాట్లాడుతుంటే నా ఇంట్లో అట్లా మాట్లాడేవాళ్ళు లేరే. పక్కన కూర్చున్నాడు ఆమె భర్త జాన్ వెస్లీ గారు. ఒక రకమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు తన భార్య మాట్లాడుతుంటే. లోకములో నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా దేని కొరకు సమయం హెచ్చించినా దానికి ప్రయోజనం లేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పని కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధత కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పవిత్రత కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిష్కపటమైన ప్రేమ కొరకు ప్రయాసపడువారు చాలా ధన్యులు. నా యవ్వన వయసు దాటొచ్చింది. ఆ సిస్టర్ మాట్లాడుతూ ఉంటే నా వెనకటి దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాధతో కృంగిపోయాను. ఓ ఇది యేసుని మాట, ఇది చాలామంది పాడతారు, నేనైతే పాడను. మరి ఇప్పుడు పాడితే అంటే అర్థం చెప్పడానికి పాడుతున్నా. వ్యర్థము అన్న తరువాత నిష్ప్రయోజనమైనవి నువ్వు ఎన్ని చేస్తున్నావు, విడిచిపోయే వాటిని చాలా విడిచిపెట్టాలి, చాలా వదులుకోవాలి. ఏమన్నా ఇప్పుడు అది చేయడం లేదు, ఇది ఏముంది తమ్మ, ఏముంది లేదు, వ్యర్థము అట్లనా. దానికి ఒక రుజువు ఉండాలి. ఆధ్యాత్మికంగా నీకు చింత ఎక్కువ ఉండాలి. ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో గడపకపోతేనే, ప్రభు సన్నిధిలో ప్రార్థించకపోతేనే, ప్రభు వాక్యం చదవలేదే, ప్రభు యొక్క కూడికలు నేను పాల్గొనలేదే, నా కుటుంబం రక్షణ పొందలేదే, దేన్ని గురించో చింతిస్తామో, వ్యసన పడతామో, డబ్బుని ఖర్చు చేస్తాము, సమయాన్ని ఖర్చు చేస్తాము. కానీ ఖర్చు చేయవలసిన దానికి ఖర్చు చేయక, సమయాన్ని హెచ్చించవలసిన దానికి సమయమును హెచ్చించక, అన్ని నిరర్థకమే, తాత్కాలికము, అన్ని నిరర్థకమే. దేవుని మాట నిరర్థకము కాదు. ద్వితీయోపదేశ కాండం చూడండి, 32వ అధ్యాయము 47వ వచనము. దేవుని వాక్యము నిరర్థకము కాదు, వ్యర్థము కాదు. దేవుడు నిరర్థకమైన వాడు కాడు, ఆయన వ్యర్థుడు కాడు.
చాలా పనులు తగ్గించుకోవాలి నువ్వు, చాలా వ్యసనాలు తగ్గిపోతాయి. యాత్రికుడు పరదేశి, ఇంకా ఎక్కువెక్కువే, రోజు రోజుకి ఎక్కువెక్కువే, రోజు రోజుకు పాత గోన సంచికి గద నింపినట్టుగా, పాత కుండలో వేసి కూర్చినట్టుగా నువ్వు రాను రాను పాతగా అయిపోతున్నావు. దినాలు తక్కువైపోతున్నాయి. యవనస్తుడైనా, యవన స్త్రీ అయినా, వృద్ధులైనా, మధ్య వయస్సు కలిగిన వారైనా రోజు రోజుకు పాతదే. ఇది కృషించే కొలది ఆత్మీయ జీవితం ఎక్కువ కావాలని పౌలు భక్తుడు అంటున్నాడు. ఇది మీకు నిరర్థకము కాదు, ఇది మీకు జీవమే. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, అందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలన్నింటిలో వ్యర్థము 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 వ్యర్థం. వ్యర్థం అంటే లాభమా? వ్యర్థం అంటే లాభమా? సరే, అంశ భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 21, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు అందరూ చదువుకుందాం. మెలకువ కూడా ఉంటుంది. 21వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు అందరూ కలిసి చదువుకుందాం. మొదటి నుండి 5 వచనాల వరకు ప్రారంభించండి. చాలు. ఈ 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ప్రభువుకి కావాలి. ఏమిటిది? గాడిద. ప్రభువుకి గాడిద పిల్ల, గాడిదకున్న పిల్లలు, గాడిద కావాలి ప్రభువుకి. దరిదాపుగా రాజులు గాడిదలను వాడుకోరు, గుర్రాలను వాడుకుంటారు యుద్ధానికి, సైన్యంలో పని చేయడానికి. గాడిదలను వాడేది ఎవరు అని అంటే, పూర్తిగా చేతగాని వాడేది, అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు. ఎవరైనా ఇవి ఏమి ఎందుకు అని అడిగితే అవి ప్రభువుకి కావలసి ఉన్నవని అడగండి అన్నాడు. గొర్రె పిల్లలంటే కూడా ప్రభువుకి ఇష్టం, గొర్రెలంటే కూడా ఇష్టం ప్రభువుకి. కానీ గొర్రెకు గాడిదకు వ్యత్యాసం ఏమిటంటే, ఇది ఎత్తుగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుంది. గాడిద బలమైనది, బరువు మోయగలిగినది. గొర్రె బరువు మోసేది కాదు.
గొర్రె యొక్క గెట్టలు 2 చీలి ఉంటాయి, గాడిద యొక్క గెట్ట చీలి ఉండదు. గాడిద మాట్లాడేది ఏమిటంటే, గట్టే గనక చీలి ఉంటే నేను ఇంకా ఎక్కువ బరువు మోసిందోనే. ఇప్పుడు బురదలో కానీ మట్టిలో కానీ పోయేటప్పుడు 2 చీలితే ఒకవైపు కాకపోయినా ఒకవైపు తూకం వేసి అది శక్తితో ముందుకు నడవగలదు. గాడిదకు గెట్టె చీలి ఉండదు. రెండవది తృణీకరింపబడినది. గొర్రె తృణీకరింపబడింది కాదు. సాకలివాడు ఊర్లోని బట్టలన్నీ గాడిదకు అవతల ఇవతల బరువు వేసుకొని పోయి సాకరేవు కాడ ఇడిచిపెడితే స్వేచ్ఛ లేకుండా దానికి బందె అంటే 2 కాళ్ళకు కట్టి దగ్గరికి దాని ముడ్డు మీద తన్ని అట గదుముతాడు. ఎంతసేపు ఉన్న వానికి అందుబాటులో ఉండాలి ఆ గాడిద, దూరంగా పోవడానికి సరిపోదు. రాజుల రాజు ప్రభువుల ప్రభు ఇట్టి దేవుడు ఇవి ఎవరికి ఎందుకు అని అడిగితే ఇవి ప్రభువుకు కావాలి అని చెప్పండి. ప్రకటన గ్రంథం తీయండి, 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము గలవాడు. చాలమ్మా. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్తలో మనం చదువుకుంటే 21వ అధ్యాయంలో 2వ వచనంలో చదువుతూ ఏమన్నాడు? 3వ వచనం చదవండి. 21 మత్తయి 21 3వ వచనం. ఏడిది కావాలి ప్రభువుకి? బంగారా? అను బంగారా? వెండే? ఉదారంగు వస్త్రాల? మేడ మిద్దెల? సముద్రమా? సముద్రపు యొక్క అగాధమా? ఏమి కావాలి ఆ ప్రభువుకి? కట్టబడి ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడిద. వాస్తవంగా చూస్తే 5వ వచనం ప్రారంభంలో ఇదిగో నీ రాజు, కింగ్ ఆఫ్ ది కింగ్, రాజుల రాజు, శాశ్వతమైన రాజు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును, ఆయన రాజ్యము నిరంతరముండును, ఆయన నిత్యముండు రాజు. ఏమిటిని కోరుకున్నాడు? గాడిదకు ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. గాడిదకు 4 కాళ్ళు. దాన్ని ఇడుచుకొని వచ్చింది ఎన్ని కాళ్ళు ఉన్నాడు? 2 కాళ్ళు ఉన్నాడు. దారి పొడుగున బట్టలు పరిచింది ఎవరు? 2 కాళ్ళు ఉన్నోళ్ళే, 2 చేతులు ఉన్నోళ్ళే. ఆ గాడిద మీద ఊరేగిస్తూ జయము జయము ప్రభువుకు జయము జయమంటూ వచ్చారు. అరిసింది ఎవరు? ఆ 2 కాళ్ళు కలిగిన వాళ్ళే, 2 చేతులు కలిగిన వాళ్ళే, 2 చెవులు కలిగిన వాళ్ళే, 2 నేత్రములు కలిగిన వాళ్ళే. ఇందులోని రహస్యం ఏమిటి అని అంటే, మనం ఒకసారి ఆలోచన చేస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై ఏమిటిని ఎక్కి? వాస్తవంగా ఇప్పుడు గాడిదంటే 4 కాళ్ళు ఉన్నాయని చెప్పారు, చాలా మంచిది. గాడిదను చూడని వాళ్ళు ఎవరు లేరులే,
మీరు చూసినారు కదమ్మా అందరూ. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీకు. ఏ గాడిద కొరకు ఆయన వచ్చింది? ఏ గాడిద కొరకు వచ్చాడు ఆయన? ఏ గాడిద కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చాడు? ఏది నశించిన గాడిద ఏది? గాడిదంటే ఒప్పుకున్నాం 4 కాళ్ళని, కానీ దాని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా? అది పాపం చేసిందా? గాడిద పాపం చేసిందా? పాప అనింది స్వాతి కదా. అప్పుడప్పుడు మీరు వచ్చేలా పోయేలా మీ పేర్లు మత్తుకుండేలా. ఆదివారం కనపడితే ఆదివారం. ఎట్లా మీ ఇల్లు బాపన గేర్లనా? ముస్లిం గేర్లేనా? యా గేర్లా? అది కూడా తెలుదా? అలవాటు పెట్టుకోవాలి మందిరంలో వచ్చేది పోయేది. పిల్లలు మీకేం యూత్ వాళ్ళు రావాల మందిరంలో అది ఇది చూసుకోవాలా. ఏం లేకుండా అట్లా తిరిగి వెళ్ళిపోవాలా. మంచి అలవాటు ఉంటుంది. యాడో ఇంట్లో కాడపోయి కూర్చునే బదులు. సరే మంచిది. ఇప్పుడు నీ రాజు నీతిపరుడు దీన మనస్సు గలవాడు. మరి ఎందుకు ఎక్కాడు గాడిదనంటే, గాడిద సాత్వికమైనది, ఎంతైనా పని చేస్తుంది, ఎదురు తిరగదు, చాలా సాత్వికమైనది. దాని మీద ఎందుకు కూర్చున్నాడు అని అంటే, ఆ గుణాన్ని బట్టి. భారమైన పని అది చేసేది, పరిశుభ్రమైన బట్టలు కాదు అది మోసేది. ముందు మోసేదన్నీ మలినమైన బట్టలు, మురికి బట్టలే. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు ఉతికిన బట్టలు మోసుకొని వస్తుంది అది. అంతేనా? మీకు నోర్లు లేవులే, తలకాయలు ఒకటే ఊపేది, మూకోళ్ళు చెవిటోళ్ళు మీరంతా. మీరు చాలా దేవునికి చాలా చెడ్డగా కనపడతారు. మీరు తొందరగా పలకకపోతే ఏమంటారు? ఆ పొట్టికి పొక్కురెక్కేది అంటారు. పెద్ద మనుషులు పిలిచినప్పుడు పలకకపోతే. యవనస్తులు కానీ పెద్ద మనుషులు ఎవరినన్నా పిలిస్తే వానికి చాలా ఎత్తికెక్కవరా కళ్ళు అంటారు. ప్రభు ఏమన్నాడు? మీ హృదయం ఏం పట్టింది అంటే మీరు పలుకుతారులే, మీకు కొవ్వు పట్టలేరు మీరు. నేను ఎందుకు అడుగుతాను? కదలిక ఉంటుంది, మెలకు ఉంటుంది. అటు జోగిన లేచి మెలకువగలిగి నిలబడతావు అట్లా. కనుక ప్రియులారా, ఈ గాడిద విషయంలో మనం ఆలోచన చేస్తే, తాను కూర్చున్న గాడిద కొరకు రాలేదు ఆయన. పశువుల కొరకు రాలేదు ఆయన. గొర్రెలకు మంచి కాపరి అని పేరు పెట్టాడు. గొర్రె స్వభావం ఆయనకు తెలుసు. 4 కాళ్ళు కలిగిన గొర్రె కొరకు కాదు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చింది. కేవలం మీరు చెప్పారే 2 కాళ్ళు కలిగిన వాడే గాడిదని ఇడుచుకొని వచ్చిందని. ఆ 2 కాళ్ళు కలిగినటువంటి మనిషి కొరకే ప్రభు వచ్చాడు. అంటే నువ్వు అంగీకరిస్తే, నువ్వు విశ్వసిస్తే నీ హృదయంలో ఉండడానికి వచ్చాడు. ఈ గాడిద ప్రభువుని ఎలాగ మోసిందో, నువ్వు ప్రభువుని కనుక నీ హృదయంలో చేర్చుకుంటే నీవు ఆయనను మోస్తావు, నువ్వు ఆయన్ను ఊరేగిస్తావు, నువ్వు ఆయన్ను గణపరుస్తావు, నువ్వు ఆయన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆయన్ను స్తుతిస్తావు. ప్రకటన గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా మీరు తీయరా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆగమ్మా, ఎవరు చదవరా? ఇసురుతో చూడండి. అట్లా అనుకుంటే హుషారుగా ఉండాలా, పోటీ ఉండాలా, నేను చదవాలా, నేను చదవాలి. అప్పుడు మీకు బాగా చురుకుదనము అభ్యాసం అనేది ఉంటుంది. బైబిల్తో అట్లా టచింగ్ ఉండాలా. స్త్రీలు కూడా చాలామంది చదవకుండా అయినారు ఇప్పుడు. అన్నోళ్ళు మీరు ఎక్కువ నిద్రపోతుంటారు, మీరు చదవాలా, మీరు కూడా హుషారుగా ఉండాలా. యువతలు చదివితే అటుకు ఆగల్లా, మీరు చదివితే ఇల్లు ఆగల్లా. చదువు చదువు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని, నా మాట విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, కంప్లీట్గా చేయాలని సెంటెన్స్ అర్థమవుతుందా? నేను ఆయన యొద్దకు వచ్చి
అతనితో నేనును, నాతో కూడా అతడును. కొరింథీ పత్రికలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 3:16, మొదటి కొరింథీ పత్రిక 3:16, మీరు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ గాడిద ఎవరు అర్థం చేసుకోండి మీరు. ఈ ఉదయకాలపు ఆరాధన 8వ నెలలో మొదటి ఆదివారం. అమ్మ స్త్రీలు ఒక ఆదివారం నాడు పాస్టరు అంతా ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె ప్రత్యేకంగా ఆరాధన చేస్తుంది. ప్రభు, పంది వలె తిరిగితే కుక్క వలె తిరిగితే నన్ను చేర్చుకుంటివి అని. చూద్దాం తట్టుకో ఈమె ఎంతవరకు పందో, ఎంతవరకు కుక్కో, ఎంతవరకు మారిందో అని ఆరాధన అయిపోయి అందరూ పోతుంటే గుంపులో కలిసి వెళ్తుంటే, ఏ పంది, ఏ కుక్క అని పిలిచాడు. ఎట్లా పిలిచాడు? ఏ పంది అని పిలిచాడు. అక్కడ పంది కుక్క ఉంటే కదా వెనక్కి మళ్ళీ చూసేది. చురుకైన ఆమె అయితే, మెలకువ కలిగిన ఆమె అయితే, ఆమె చేసిన ఆరాధన ఆమెకి ఏమై ఉండాలి? జ్ఞాపకం ఉండాలి. విన్న వాక్యము జ్ఞాపకం ఉంచుకుంటే ఎవరి కొరకు కాదు, అది నీ కొరకే. వాక్యము బ్రతికించేది అంటే అర్థమేంటి? నువ్వు ఇనపోయి బయట జగడమాడుతున్నావంటే అర్థమేంది? వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని నేను చెప్పగలుగుతున్నా. ఆరాధన అంటే ప్రభు సంస్కారము అని అంటే, ప్రభువుకు లోబడకుండా సంస్కారం నీకేడ దొరుకుతుంది? 3 సార్లు కేకలేసాడు. ఏం పాస్టర్ గారు 3 సార్లు కేకలేసిండు, జరగండి అట్లా కానిపోతున్నాయా కాలువలు అని చెప్పి. అది చేసిన ఆమెకి అర్థం లేదు. అందులో ఒక యవన స్త్రీ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నేను ముందున్నాను కదా, నువ్వు ఆరాధన చేసినావు, ఎవరు పంది వల్లే కుక్క వల్లే తిరిగితే నన్ను చేర్చుకుంటామని ఎవరైతే అనలేదు, వాళ్ళు ఏదేదో చేసిరి, నువ్వు మాత్రమే చేసింది, నిన్నే కానీ పిలుస్తున్నాడేమో అని. ఏమంటివే? నేను పందినా? నేను కుక్కనా? పోయిందా? రోషం పోయిందా? పౌరుషం పోయిందా? మరి యేసుప్రభు ఉన్నాడా? అరిసే బుద్ధి, గాడిద బుద్ధి, మొరిగితివి కానీ గాడి తీరు అరిస్తేవి కానీ తర్వాత కూడా గాడిద స్వరమే, నేను పందినా గాడిదినా అని తట్టుకొని నేనే పోయి అడుగు వస్తా. కొద్దిగా డబ్బు ఉంది అనమాట ఆమె దగ్గర. ఉద్యోగస్తులు దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు పంది కుక్క అన్నమాట ఎవరిని అంటే, ఎవరు ఆరాధించితే వాళ్ళని పిలిచాను అమ్మా అంటే నేను పందినా అంటే నేను ఇచ్చే కారక, నేను ఇచ్చే దశంభాగం నీకు బాగా ఎక్కువైంది అనమాట అని. నువ్వు చేసిందేమి? పందినలా ఒప్పుకోలే. బైబిల్ గ్రంథం బాగా గుర్తుపెట్టుకో. బైబిల్ గ్రంథము కుక్కలు అని పిలుస్తూ ఉంది మనిషిని, కుక్కలు అని పిలుస్తూ ఉంది, పందులు అని పిలుస్తూ ఉంది, నక్కలు అని పిలుస్తూ ఉంది, సర్ప సంతానము అని పిలుస్తూ ఉంది. నోటి మాటలుగా అధ్యాయంది మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. స్పీడ్గా ఉండాలి. ఇంకా ఎవరు చెప్పిన మాట అండి ఇది? ఈ వచనం ఎవరు చెప్పినది? యా దేవుడు? అమ్మ యేసు ప్రభువే. ఎన్నవ అధ్యాయంలో ఉంది ఆ మాట? అది రైటే అమ్మా. అదంతా కొండ మీద ప్రసంగమే. అదంతా కొండ మీద ప్రసంగమే. కుక్కలంటే ఎవరు? మనుషులే. అంటే కుక్క స్వభావం కలిగిన వాళ్ళు. నువ్వు ఆ స్వభావంలో నుండి మార్పులోనికి రావాలి. ప్రభువుని ఆరాధించాలి అని అంటే గాడిద దీన మనస్సు కలిగి ఎలాగుందో నీవు ఆ మనస్సు కలిగి ఉండాలి. ఆమె ఆరాధించింది, సేవకుడు అది గుర్తుపెట్టుకొని పిలిచాడు, కానీ ఆమె లోబడని ఆరాధన చేసింది. విరిగి నలిగిన మనస్సు కాదు.
ఇప్పుడు చేసింది ఒకటి, మళ్ళీ ఎదురు తిరిగింది ఒకటి. చూడి ఆ మాట ఏమని ఉన్నది? యెషయా కీర్తన 51:16 చదువు. కీర్తన 51:16. మీరు ముసలి తీరు చదవద్దండి, చదువు గట్టిగా. కావు అవు అర్పించుదును. ఏ బలి? ఆమె ఏమని పలికింది ఆరాధనలో? పందివలే పాట ఉంది కదా, పందివలే పొర్లి నన్ను. ఆగండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. ఏము వచ్చినప్పుడు? బుద్ధి రాకమునుపు ఏమేమి తినుటకు ప్రయత్నించాడో తెలుసా? పైన 16వ వచనం చదువు. అంటే యాటికి జమ అయినాడు? పందిలో కలిసిపోవాలనుకున్నాడు. కానీ మానవత్వము అక్కడ మనస్కరింపలేదు. ఆ పందులతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు జూలకల్ సంఘములో, ప్రభు సంఘములో 3 నెలలకు కూడిక జరుగుతూ ఉంది కదా. నిన్న కూడిక అయితే చాలామంది రావాలి, కానీ రాలేదు. ఎక్కడ పడ్డాయి ఇవన్నీ? పందులు ఏడబడేది. నువ్వు పొద్దున నీ కొడుకు ఇంటి నుంచి బయటికి పోతే సంతోషంగా చూస్తావు, ఇంటికి వస్తే సంతోషంగా చూస్తావు. కానీ ఈడు బురదలో బొరలాడొచ్చినాడా లేకపోతే ఇంకేడ బొరలాడొచ్చినాడా అన్న సంగతి ఆ చింత లేదు. మందిరానికి రాకపోతే చింత లేదు, బాప్తిసం పొందకపోతే చింత లేదు. కారణం ఏమిటి అనంటే నీలో దీనుడు లేడు, నీలో దీన మనస్సు లేదు. దీనుడు లేడు, దీన మనస్సు లేదంటే యేసుక్రీస్తు లేడు. నువ్వు నిన్ను అనేది ఏముంది? అసలు నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ మొదటి ఆరాధన దినం 8వ నెలలో యేసు ప్రభువు నీ మీదకి వచ్చాడా? నీలోనికి వచ్చాడా? సియోను కుమారి యెరూషలేమా, నీ యొద్దకు నీ రాజు వచ్చుచున్నాడు, ఉల్లసించు, సంతోషించు. సంతోషం ఉందా? ఉల్లాసం ఉన్నదా? ఈ చిన్న కుమారుడు పందులు తినే పొట్టు. ఇక పైన 15వ వచనానికి వెళ్ళగలిగితే దుర్వ్యాపారము, అన్ని రకాల వ్యాపారం అంతా అయిపోయింది. 17వ వచనములో ఏమొచ్చింది? చిన్నగా బలకాయలు వానికి వినపడితే మళ్ళీ మిమ్మల్ని వచ్చి కొడతాడు. ఏమొచ్చింది 17వ వచనంలో? ఏమొచ్చింది? ఏం బుద్ధి? మొదటి నుండి బుద్ధి కాదా? భాగం అడిగింది బుద్ధే కాదా? అడగచ్చు కదా. తండ్రికి పుట్టిన పిల్లలు ఏనాడైనా భాగం పంచుకోవాల్సిందే కదా. బుద్ధి కాదది, సగం బుద్ధి. బుద్ధిమంతుడైతే ఆస్తిని అడగడు, ఇంకా 2 నాళ్ళు కలిసి ఉందామంటాడు, ఇంకా 2 నాళ్ళు ఓర్చుకొని ఉందామంటాడు. అయితే ప్రియులారా, బుద్ధి వచ్చినప్పుడు చదవండి 17వ వచనం. ఆ తీర్మానము మారిపోలేదండి. వాడు పడిన చోట పందులు తినే పొట్టు ఎక్కడైతే తినాలనుకున్నాడో అక్కడ వాడు ఏం తీర్మానం చేసుకున్నాడో ఇక ఆ తీర్మానం మారలేదు. మన గంటకోసారి రకరకాలుగా మారుతుంది మన బుద్ధి, మన తీర్మానం. అందుకే దేవుడు ఎక్కువగా మన దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఈ గాడిద ఇష్టానుసారంగా తిరిగిన గాడిదకు బందె చేసిన వాళ్ళు ఎవరు లేరు. అన్నీ అయిపోయిన తరువాత ఈయనకి మనస్సు మారిపోయింది. ప్రభు అయిన యేసు క్రీస్తు తన హృదయంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు యేసు క్రీస్తును మోసుకుంటున్నాడు ఈ గాడిద.
నేను నీ కుమారుడను కాను. అమ్మ, నేను మీకు చెప్తున్నా, ఇక్కడ నువ్వు మందిరంలో కానీ బయట కానీ ఏమన్నా ఫొకురు చూపినావంటే, ఫొకురు అంటే అర్థమేమి తెలుసా? ఫొకురు అంటే అర్థమేమే? పంది అయితేనే ఫొకురు చూపేది, ఎంత పట్టుకున్నా బురద గుంతలేకపోతుంది. కుక్కల విషయము చెప్తాను. కుక్కల విషయము, కుక్క కక్కుతుందా? కుక్క కక్కుతుందా అన్న? కుక్క కక్కుతుందా అంటే నిన్ను డాక్టర్ చూపించుకురావాల, మాటలు రానట్టున్నాయి. కుక్క కక్కుతుందా? రైట్. తింటుందా? ఎందుకు ఎందుకు అని అడుగుతున్నా. నువ్వు కక్కుతావు కదా, తినవా? నీ కడుపులేదే కదా, నువ్వు తినిందే కదా. అది తినేది ఎందుకంటే, మొదట తిన్నప్పుడు ఎంత రుచి ఉంటుందో కక్కిన తర్వాత తింటుందంటే రెండంతలో రుచి ఉంటుందంట దానికి, కుక్కకి. అందుకు తింటుంది అది. ఇప్పుడు ఒకడు పాపము చేసిన సంగతి తెలిసి గద్దించినా కూడా వాడు మళ్ళీ అటుకపోతున్నాడంటే ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ ఎక్కువ రుచి అనమాట అది. అంటే ఎప్పటి వరకు? వాని కొంప కూలిపోయి కాలిపోయే వరకు, వాని ఈపులకు దెబ్బలు వచ్చే వరకు, వాడు జైలుకు పోయే వరకు అది తీపి అనుకుంటాడు. పాపపు యొక్క నైజం అది, బాగా గుర్తుపెట్టుకో. కుక్క మరలా తిని కక్కి తింటుందంటే దానికి మళ్ళా బహురుచి అంటారు రెండవసారి తినేటప్పుడు. ఎవరి హృదయంలోనికైతే దీన మనస్సు కలిగిన ప్రభు వచ్చాడో ఆ గాడిద శరీరాకారం పోతుంది. ఆ గాడిద యేసు ప్రభువుని ఎలా మోసిందో నువ్వు యేసు ప్రభువుని మోస్తావు, యేసు ప్రభువుని ఊరేగిస్తావు. ఊరేగించుట అనే మాట చూద్దాం. పత్రికలేకి రండి, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కొలస్సీ 2:13-15. అందరూ ఆగండి. ఇక్కడ ప్రధానులు అధికారులు అనే మాట ఉంది. వారిని నిరాయుధులనుగా చేసి, అంటే వాళ్ళని ఏం చేసినాడు ఆయన? తన శిలువ విజయం చేత, సమాధిని జయించి తిరుగులేచుట చేత. అధికారులు అని చెప్పుకునే వాళ్ళంతా ఇప్పుడు శిలువ వేయబడే సమయంలో పెద్ద పెద్ద అధికారులు అక్కడ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ లాస్ట్కు శిలువ వేశారు. వాళ్ళు ఏ అధికారాన్ని ఆశించినా కాంక్షించినా ఏమి చేసినా వాళ్ళ ఉద్దేశాలన్నింటినీ వ్యర్థపరిచాడు. శిలువ మరణము ద్వారా మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇంకో మాట మనం ఏం చేస్తున్నాం? నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ఆగుదాం. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు యాటికొచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ రెండు రకాల తండ్రులు, ఆత్మీయంగా సృష్టికర్త తండ్రి, శరీరీతిగా తండ్రి. ఇద్దరు ఎదుట ఒప్పుకుంటున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు గట్టి మాట్లాడు, దద్దమ్మల తీరు ఏల్పొద్దున. చూడు ఆ వచనం చదువు, లూకా సువార్త 15వ అధ్యాయము వచనము 18 నుంచి రండి గట్టిగా. ఇప్పుడు ఆమె పంది వలె పొరిలితిని, కుక్క వలె పొరితిని ఆరాధన చేసింది కదా, నన్ను చేర్చుకుంటూ అనింది కదా, అన్ని చెప్పింది కానీ లోబడలేదు.
సేవకుడిని నిందిస్తుంది, సేవకుడిని దూషిస్తుంది. నీకు ఎక్కువైపోయేది కూడు. నేను చెప్పగలుగుతున్నా, ఎవరైనా సేవకునికి ఏదైనా చేస్తే దేవునికి చేసినారు మర్చిపో, దానికి ప్రతిఫలం వస్తుంది. నేను చేస్తే పెడితే అని పిసికి సన్నిగి చేసినారంటే నీకు ఏడిది రాదు. నా పేరిట వచ్చిన వారికి గంటెడు నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలితము పోదు. ఒకసారి సేవకుని భార్య ఊరికి పోయింది. ఒక ఆమె పొద్దున్నే బిడ్డతో చెప్పి పంపించింది, సార్ ఈరోజు మా అమ్మ మీకు క్యారియర్ పంపిస్తుందంట, నువ్వు వంట ఏం చేసుకోవద్దని. సర్లే అని ఏం చేసుకోవాలి ఆ మాట నమ్మి. కూడికి అయిపోయింది, క్యారియర్ పోయింది. ఒక రొట్టె ఇంత అన్నం ఉన్నది, అన్ని తలకాయలే. ఏం తలకాయలు? చేపల తలకాయలు. నువ్వు చూసింటివా చేసేటప్పుడు? అన్ని తలకాయలే. సరేలా 2 తలకాయలు వచ్చి మధ్య ముక్కలన్నా ఉన్నాయా 2 అంటే అవి లేవు, అన్ని తలకాయలే. ప్రభు సరేలేనైనా అని ఇంకా ఆ రోజుకు సరిపెట్టుకున్నాడు. మళ్ళీ 2వ వారం ఆ రోజు కూడా ఇట్లనే చెప్పి పంపించింది, అయ్యా అమ్మ క్యారియర్ పంపిస్తుందంట అని. సరేలే అని ఆయన ఆ రోజు కూడా సిద్ధపడ్డాడు. అనుమానమే, ఇంక మొదటి రోజే అట్లయింది, ఇప్పుడు ఎట్లనో అని ఆయనకు కూడా ఐడియా వచ్చింది. వస్తే క్యారియర్ వచ్చింది, ఇప్పి చూస్తే అన్ని తోకలే. ఏమి ఇది ప్రేమతో కూడిన పరిచర్యేనా? మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్టు చేయమని వాక్యం ఉంది. అందుకే మనం పరిపూర్ణమైన దీవెనలు పొందలేకపోతుందని ఎక్కువగా ఇక్కడ ఇచ్చేది పెట్టేది చెప్పను. అది సంఘములో అంత క్షేమం కాదు. వినేదాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాలి. సందర్భాన్ని బట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ప్రభువు నీ హృదయములోనికి ఎప్పుడైతే వస్తాడో నీ పాపమునకు స్వస్తి పలికిపోతావు. ఒకవేళ పడినా తిరిగి లేస్తావు, పడిపోయినా కూడా తిరిగి లేస్తావు, ఉండవు అక్కడనే. ఇప్పుడు పంది అయితే ఆడబడుతుంది, బర్రెగొడ్డ అయితే కూడా ఆడబడుతుంది. గొర్రె అక్కడే ఉండదు, దుడుగ్గుని లేస్తుంది. పడిన కూడా ఏమంటుంది అది? బ్యా 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 అంటే నన్ను బయటికి లాగండి అని. పంది ఆ మాట అన్నదే. చాలామంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మంచిదమ్మా, దేవుడు నీకు ఒక చక్కని సౌందర్యం ఇచ్చాడు. మరి మంచి మంచి బట్టలు కూడా కట్టుకుంటున్నారు. అవి ఎంతవరకు శాశ్వతమో నాకు తెలియదు, కానీ నిన్ను నువ్వు బాగా మహిమపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు బాగా గణపరుచుకుంటున్నావు అంత మ్యాచింగ్ డ్రెస్తోనే. కానీ ఆ బట్టలు కట్టుకునే దేహం ఇచ్చాడే దేవుడు, ఆ దేవుడిని మీరు మహిమపరచట్లేదు. అది గుర్తుపెట్టుకో ముందు. ధనవంతుడు ఉదారంగా వస్త్రాలు వేసుకున్నాడు, ఈ చిన్నోడు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరచలేదు. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి మనం. వాడు లోకరీతిగా గాడిదయ్యాడు, కానీ ఇప్పుడు యేసయ్యను మోసే గాడిదయ్యాడు. నువ్వు యేసుక్రీస్తు కొరకు గాడిదయ్యావా? పరిశుద్ధత అలంకారం నీకు ఇష్టమా? ఇప్పుడు ఆ పిల్లోడు, ఆ కొడుకు చిన్నోడు ఇంటికి వచ్చి అంటున్నాడు, నేను నీ కొడుకును కాన్నాయనా అని. అది రియల్ పర్ఫెక్ట్. అది మారు మనిషి యొక్క లక్షణం, అది తగ్గించుకున్న లక్షణం. అయినా ఆ స్థితిలో వచ్చాడు, కానీ తండ్రి ఇవ్వవలసిన ఘనత ఇచ్చాడు. ఏమిచ్చాడు? బంగారు ఉంగరం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, క్షౌరం చేయించాడు, తైలము మురికంతా కడిగేశాడు. అది తండ్రి యొక్క లక్షణం. అది పరలోక రాజ్యమునకు సాదృశ్యం. నేను దరిదాపుగా 60 సంవత్సరాలు అనుకోండి, ఒకవేళ 10 సంవత్సరాలు వెనకేసుకున్నా 50 సంవత్సరాలు. ఈ గాడిద, ఈ 2 కాళ్ళు కలిగిన గాడిద 50 సంవత్సరాలైంది యేసయ్యను మోసుకుంటా తిరగబట్టి. ఈ గాడిద ఎక్కడ చూసినా సమాధానాన్నే వెతుకుతుంది. మత్తయి సువార్త 5:9 చూడి. ఆరాధనా యారు సద్దండి, ఏం చెప్తున్నా? ఆరాధనా
ఆగండి, 9వ వచనం చదవండి. తీసిన వారు మత్తయి 5:9. ఆ విధం. ఇప్పుడు ఆ రొట్టె తింటావు కదా, అది ఎవరి పేరు మీద తింటావు? అది ఎవరి పేరు మీద తింటావా అని? యేసుక్రీస్తు పేరు మీద తింటావు. ఆ గుణం వచ్చిందా? ఆయన ఎవరో గుణం వచ్చిందా? అది మీ కొరకు నలగొట్టబడింది అన్నాడు. బయటికి పోతే ఎవరైనా తిడితే నలిగినావా? నోరు ముచ్చుకున్నావా? అదే కదా సమాధానం. ఏమంటున్నాడు? ఇంటికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, నేను నీ కొడుకుని, నువ్వు వీటికి వచ్చి కూర్చున్నావు, వాక్యం వింటావు, మరి బయటికి పోయి కాసి నీలుగుతావు, ఆమె కదా నీలిగినట్ట. అది యేసయ్యను మోసిన గాడిద కాదు. ఇడు మొదట యేసయ్యను మొయ్యలేదు, లోకాన్ని మోసుకొని బయటికి వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టుకాడున్నాడు. జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, యేసయ్యను మోసుకొని ఇంటికి వచ్చాడు. నేను నీ కొడుకుని గాను కూలివానిలో అన్నా. అమ్మ, స్త్రీలకు చెప్తున్నా, అన్నోళ్ళకి చెప్తున్నా. కొన్ని సంఘాలలో సంఘ పెద్దల భార్యలకు ఉంటుంది బిర్రు. మా యాతన ఉండంగా ఏంటికి అర్థం కాలేదా? సంఘ పెద్దల భార్యలు బిర్ర వీగుతుంటారు ఇలా సందున. మా యాతన ఉండంగా, ఎవరుండంగా? యాడుండంగా? రాని యాడుండంగా? ఏం చేస్తుండగా? సొంతం పొలమామి ఖర్చు పెడతావా? సొంతం కూలినాయలు పోయి ఖర్చు పెడతావా? ఏమన్నా నష్టపోయావా? నువ్వు నిలబడిన కాడ నుంచి నష్టపోతున్నావా? అన్నిట్లో కొదువే. మరి మా యాతను నంగ శృంగారము. ఈ భాషలు మానండి. ఇది గాడిద, యేసయ్యను చేర్చుకున్న గాడిద పలికే మాట కాదు. ఈ చిన్న కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును తన హృదయంలోనికి చేర్చుకొని దీన మనస్సుతో వచ్చాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇంకా ఆగమ్మా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, ఇడుచుకొని రండి. ఇది ఏమో ఇట్లా ఇడుస్తున్నారంట. అది ఎవరికి కావాలి? అది ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. నువ్వు కట్టబడిన గాడిదవే, నేను కట్టబడిన గాడిదనే. విడుదల పొందినామా? ఆ గాడిదని ఇడిచినట్టుగా నువ్వు విడిపించుకున్నావా యేసుక్రీస్తు ద్వారా? యేసుక్రీస్తు ప్రభు నీ విమోచకుడని నువ్వు నోటితో అంటున్నావు, కానీ నీ విమోచకుడు అనే దానికి రుజువేమి? ఎదుటి వారి ఎడల దీన మనసు ఉందా? మళ్ళీ చదవండి ఆ మాట, 5వ వచనం. ఎదుటి వారి ఎడల ఆగుదాం. కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే, 2 కొరింథీ 10:1. యేసుక్రీస్తు, దాన్ని క్లియర్ చేయాలి మీరు. యేసుక్రీస్తు అక్కడ 2 మాటలు ఉన్నాయి. 2 ఉన్నాయా? ఒక మాట ఏమి? రెండవ మాట మృదుత్వము. యేసుక్రీస్తు యొక్క సాత్వికము, యేసుక్రీస్తు యొక్క మృదుత్వము. నువ్వు ఆయన్ను మోసుకున్నావు. ఇవి 2 ఉన్నాయా నీకు? ఎదుటివారి ఎడల సాత్వికము, ఎదుటివారి ఎడల మృదుత్వము. పాడతాంలేండి, పాడేకేం కానీ మరి వచ్చినాక పాడాలి కదా, లేకపోతే సిగ్గు తప్పిన వాళ్ళం అవుతాం. మృదువైనా నీ నొదరా అరే ఏమని చదువుకున్నాం? చదవండి ఆ మాట, అందరు చదవండి ఒకసారి. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు సాత్వికము,
యేసుక్రీస్తు మృదుత్వము. యేసుక్రీస్తుని చేర్చుకున్న గాడిదవు నువ్వైతే ఇదే ఉండాలి నీకు. నువ్వెంత పెద్దన్న చదువన్నా చదివిండు, ఎన్ని వేల జీతం అన్న తీయండు, నువ్వు ఏరోప్లేన్లో తిరిగినా కూడా యేసుక్రీస్తు గాడిదవే నువ్వు. ఆయన స్వభావమే నీకు రావాలి. ఇవే 2 లక్షణాలు. 11:29 చూడండి, మత్తయి సువార్త 11:29. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా మహనీయు. ఆగో, ఎందుకు ఆయన మహనీయుడయ్యాడు? ఎందుకు మహనీయుడయ్యాడు అంటే, మహోన్నతుడు, ఉన్నత సింహాసనము కలిగిన వాడు, మహాగణుడు, పరిశుద్ధుడు ఆయన. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, విరిగిన వారిని ఉజ్జీవింపజేయుటకు, దీన మనస్సు గల వారి యొద్ద ఆయన ఉండుటకు, అందుకు ఆయన మహనీయుడైన ఆరాధన. ఎఫెసీ 2 మొదటి నుంచి రండి. ఎఫెసీ 2 మొదటి నుంచి. ఇంత ఆలస్యమా? మీ అపరాధముల చేతను అందుకే ఆయన మహనీయుడు. యోగ్యత లేని మనకు యోగ్యతనిచ్చాడు. మలినమైన వస్త్రములు మోసే గాడిదలమైన మనలను మన హృదయంలోనికి మనం ఆహ్వానించినందుకు నీతి వస్త్రాలను మోసే అవకాశం ఇచ్చాడు. పవిత్రమైన జీవితము జీవించే అవకాశం ఇచ్చాడు. నిర్దోషమైన జీవితము జీవించే అవకాశం ఇచ్చాడు. యోగ్యమైన జీవితం ఇచ్చాడు. వీరు ప్రభు పిల్లలు అని సాక్ష్యము పలికే అవకాశము ప్రభువు కలిగించాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను ఆయన మహనీయుడండి. మనల్ని బ్రతికించుకున్నాడు. అప్పుడప్పుడు ఒక తల్లి అంటది, అమ్మా బాగా తిప్పలు పడుతుంది, పిల్లగాడు చంపుకుంటావు అనుకుంటుమే అంటే ఆమె అంటది, పియా పేడ తిని బతికించుకుంటామా. ఎట్లా అట్లే మాట్లాడేది మరి వాళ్ళు. అంటే సద్దిది పద్దిది అన్నీ తిని పిల్లగాని కొరకు పిల్ల కొరకు దాచిపెట్టుకొని మేము బతికించుకుంటే అన్న మాటలు. మరణము తనకు రావలసిన ఘనతను లెక్క చేయకుండా ఒక అల్పమానవుణ్ణి తృణీకరించిన ఈ లోకము చేత. అందుకే అన్నాడు ఆ పెద్ద మనిషి ఎవరో కానీ, కరుణలేని లోకమా కసాయి లోకమా, కరుణలేని లోకమా కసాయి లోకమా, బలి పశువుగా బలి పశువుని సిలువేసినట్టుగా కసాయి లోకం, కృతజ్ఞత లేని లోకం, గుర్తుపట్టని లోకం, నీచమైన లోకం, నికృష్టమైన లోకం. లోకం అంటే దుష్టత్వం కలిగి జీవించేవారే. అందుకొరకే మహనీయుడు ఆయన. ఎఫెసీ 2:4 చూడి, పోయిన వారం కూడా పలుకున్నాం. ఎఫెసీ 2:4. ఏ సంపన్నుడు? నీ కొరకు రక్తము కారే వరకు నిలువ ఏమి దాచుకోలేదు. రక్తములో ప్రాణమున్నది. అయినను కరుణా సంపన్న. మళ్ళీ చదువు. చాలు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారసులం. ఆయన రాజు అయ్యాడు. రాజుల రాజని చదువుకున్నాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. రాజు పిల్లలు ఏమవుతారండి? నువ్వు గాడిదవే, విడువబడ్డావా? ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? దీన మనస్సు ఉన్నదా? మృదుత్వం ఉన్నదా? అమ్మ నువ్వు అది తింటే ఏం ప్రయోజనం లేదు, నేను తింటే కూడా ఏం ప్రయోజనం లేదు.
మరి తినాలి కదా, అట్లా మాట్లాడితే ఎట్లా? తినేది ముఖ్యమా, గుణం కలిగి ఉండేది ముఖ్యమా? నీవు నేను కట్టబడిన గాడిద రీతిగా విడవబడిన వారం. అమ్మ, నీవు నీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తే ప్రభువుని విసర్జించావు. నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను, నేను నా కుటుంబాన్ని పెళ్లి కాకముందు నుంచి కూడా ప్రేమించలేదు. ఎంతవరకు ప్రేమించానంటే వాక్య విలువను బట్టి మాత్రమే ప్రేమించాను. ఎదుటివారి ఎడల దీన మనస్సు నీకు లేదంటే యేసు నీలో లేడు. నువ్వు యేసయ్యను మోసిన గాడిదవు కాదు. నువ్వు ఊరు బట్టలన్నీ మోసినా ఇల్లు కట్టేం నీడ కట్టేయడు ఏమిటిని, అవునా కదా? అది ఆడ ఉంటుందో ఏం కదనో, గోడసాటికి నెమరేసుకుంటా ఎంతన్నా వాన కొట్టని అట్లా దానికి ఇట్లా కాళ్ళు కొట్టుకుంటా, త్వాకిట్టిట్టు అనుకుంటా, దోమలు నల్లించుకుంటా, ఈడేమో గుర్రబెట్టి నిద్రపోతుంటాడు, ఇదేమో నిలబడి గోడసాటుకి నిలబడి ఉంటుంది వానకి గాలికి. నీ జీవితం నా జీవితం గాడిద వంటిదే. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చిన తర్వాత మనము గాడిదలం కాదు, రాజు పిల్లలం, రాజులైన యాజక సమూహము గుంపులోనికి వచ్చిన వాళ్ళం. చూడండి 1 పేతురు, అందరూ తీయండి. 1 పేతురు 2వ అధ్యాయము 9 నుంచి రండి. యా సమూహం అండి? యాజకులం, ప్రభువుని ఆరాధించే వారం. దేవుడు ఇంత ఘనత, ఇంత ఆధిక్యత నీకు ఇస్తే ఇంకా గాడిద స్వభావం అంటే కుక్క స్వభావం, పంది స్వభావం పోకపోతే ఎట్లా? అన్న, నేను సూటిగా అడుగుతా, ముగించే ముందు సూటిగా అడుగుతా, నిన్ను తిట్టిన వాళ్ళని, నీ కీడు చేసిన వాళ్ళని హృదయపూర్వకంగా ప్రేమించావా? నీ కీడ చేసినారు, ఇది కీడు కలగజేయ లోకమే. నీవు హృదయపూర్వకంగా వాళ్ళని ప్రేమించావా, పలకరించావా? వాళ్ళు చేసింది నువ్వు ఆ వగలు చేయద్దు. ఏమంటే వగలంటే ఇంక యాక్షనే, ఇంక నీకేంటికి ఒగురు? యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినాక ఆయన చూసుకుంటాడు. నువ్వేందుకు మాట్లాడేది? ఒక అనుభవం చెప్తాను నేను. మా నాయన అనేటోడు చదువు శారుడు బల్పాలు దోశాడని. ఇప్పుడు సేవకులు అట్టటోళ్ళే అంటే చదువు గింతున్నా కూడా బైబిల్ని ఇంకా పట్టుకొని తిరిగేదే. అది ఏమర్థం, ఉత్తరం రాస్తే కూడా అర్థం చేసుకున్నారు, ఆ బైబిల్ కూడా సరిగా అర్థం చేసుకున్నారు. మా నాయన ఎప్పుడు ఆ మాటను నేను జ్ఞాపకం చేసుకుంటా. చదువు శారుడు అంటే గింత, దోషుడంటే ఇన్ని బల్పాలు, ఇంత చదువుకి ఇన్ని బల్పాలంట. అర్థమైనమ్మా మీకు? ఎకాయ్ మిమ్మల్ని కూడా చదవమంటే చదువుతున్నారు, ఈ శారడ్ బల్పాలు తిరిగి అవద్దండి. మిమ్మల్ని చదవమనేది ముందు కూర్చొని రమ్మనేది. ఎందుకంటే ఇరుగు పొరుగు వారిని మిమ్మల్ని దిద్దుకుంటూ, ఇరుగు పొరుగు వారిని దిద్దుకుంటూ మీ కుటుంబాలను దిద్దుకుంటారని. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన జ్ఞానం చేత ఇల్లు కట్టాలంటే పక్కాన కొట్టం అంటుకునింది, ఎవరు లేరు, ఈమె ఉంది ఇక్కడ. అదే పగలేస్తారంటే అదే మా కొట్టమా, కూతురు కొట్టమదే. అందుకని ఎవరు కొట్టం అవుతుంది? ఇది ఎక్కువైనాక యా కొట్టం అవుతుంది, అదే అయినాక యా కొట్టం అవుతుంది. ఇది జ్ఞానమేనా? ఈడని పోయాక నువ్వు బతుకుతావు, అది కూడా ఆగిపోతుంది, ఇది కూడా సగమే కాలుతుంది. జ్ఞానవంతురాలు తమ జ్ఞానం చేత ఇల్లు కట్టినట్టు అంతే. కాబట్టి వాక్యాన్ని చదవండి అని చెప్పేది ఏమిటంటే చదివించిపెట్టడానికి కాదు, అర్థం చేసుకుంటారని, గ్రహిస్తారని. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యను మోసుకున్నది, ప్రేమను మోసుకున్నది. ఆయన కొరకు అత్తరు సమర్పించుకునే అంకితమైపోయింది ఆమె. హృదయపూర్వకంగా కన్నీళ్ళ చేత ఆయన పాదాలు, లెక్కకు కన్నీళ్ళు వస్తే ఎన్ని వస్తాయమ్మా? కన్నీళ్ళు వస్తే ఎన్ని వస్తాయి? పాదాలు, 2 పాదాలు తడిచే అంత నీళ్ళు రావాలంటే ఎంతసేపు ఆడవల్ల, ఎన్ని నీళ్ళు రావాలా? అంత దుఃఖము, అంత నలిగిన మనసు ఉంటే తప్ప అన్ని నీళ్ళు రావు.
కన్నీళ్లతో తన పాదములు తుడిచి తన వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి అనే మాట వ్రాయబడ్డది. యేసయ్యను మోసింది పాపాత్మురాలు అనే గాడిద. నువ్వెవరిని మోసుకొని తిరుగుతున్నావు? యేసును సగము, అపవాదిని సగము అయితే ప్రయోజనం ఉండదు. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం, అనుమానమే లేదు. నేను బైబిల్ చదువుతా, మరి నన్ను బయట పోయి తిడతా, నేను బైబిల్ చదువుతా, నేను బయట పోయి నీలుగుతా, నేను మళ్ళీ ఇది చదువుతా, ఇక్కడ ప్రార్థన చేస్తా, ఇక్కడ స్తుతులు చెల్లిస్తా, ఇక్కడ తింటా, ఇక్కడ పాతా, ఆడ ఉంటా, ఆడ కూడా ఉంటా, ఈడ కూడా ఉంటా. ఊరకొక్క యాడైనా ఉంటుంది, ఊరిగా యాడైనా ఉంటుంది, యాడైనా ఉంటుంది. నువ్వు ఊరిగవా, ఊర కుక్కవా, అడవి గాడిదవా? యేసయ్య నీ హృదయంలోనికి వచ్చిన తరువాత నీ కొడుకుని కాన్నెనిక, కూలివానిలో ఒకనిగా. ఇక్కడ ఏం అర్హత ఉందని బింకం చూపుతావు నువ్వు? ఓయ్, ఇక్కడ ఏముందని నువ్వు బింకం చూపుతావు నాది అని? ఏమిట్లో నువ్వు, ఏ కొలతలో నువ్వు పరిశుద్ధుడవు? అందుకొరకే నా ప్రారంభ దినాలలో నుంచి కూడా నేను ఎక్కడ పనిచేసిన అధికారం చేపట్టను. అందులో చాలా గర్వం ఉంది. సేవకునితో కూడా కనపడను, సేవకుడని చెప్పుకొని కూడా నేను ఏడా. ఆయన ఎదుట మనము నిలవబడే స్థితిని కలిగి ఉండాలి, అది సంగతి. లోకంలోనే దండిగా కనపడచ్చు. నాకు ఎంతోమంది సంచులు, బట్టలు, బూట్లు అన్నీ పట్టిస్తామని చెప్పి, నేను మీ కొరకు వేషం వేయను. మోయ్, నేను మీ కొరకు వెయ్యను. ఇది ఇట్లా లేనా? ఇంకా ఏం సాలదా? ఎవరైనా ఎవరు పోలికగా పుట్టి ఇవన్నీ ఏమని పిలవచ్చు? అది అట్లా పెట్టుకో. 111వ కీర్తనలో ఎంత క్లియర్గా ఉంది తెలుసా? 9వ వచనం చూడి, 111వ కీర్తన 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, ఆయన తన నిబంధన నిత్యము నిత్యము నిలకడగా నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది. అబ్బబ్బబ్బబ్బా, పూజింపదగిన నామము, పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము, విమోచించు నామము. ఈయన ఏమిగా పుట్టాడు? అడవు ఏమిగా పుట్టాడు? మరి నీకేంటి కాంటి ఫుల్సు? నువ్వేం మనుషులు ఏం మర్యాద ఇవే? నాకు నీకు మర్యాద, ఆయనకే లేదు అంటే నువ్వు మర్యాద కొరకు యేసయ్యను మోసుకొని తిరుగుతావా? నువ్వు మైలేవు యేసయ్యనే. యేసయ్యను పరిపూర్ణంగా మోసిన గాడిద అలాదా? తాత మనమునికి ఒక గాడిద ఉంది. ఎవరికి? తాత మనమునికి ఒక గాడిద ఉంది. ఫోరం మ్యాప్గ్రాఫో అంటే నన్ను ఫాలో అయిన తాత గాడిదలు మేపే కూడా అంటారు. అమ్ముకొత్తం లేవు కానంటే సరళ రేపు సంతకు పడదామని ఇంకా సంతకు పయనమైనారు. పయనమై దాన్ని అల్లించుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నుంచి? బెలగల నుంచి. పోలకల్లోళ్ళు ఈయన కాటికి పనికి పోతుంటే, ఆ రుదపినోడా గాడిదని పెట్టుకొని పిల్లగాన్ని నడిపిస్తావు, పిల్లగాన్ని కూర్చొనిపెట్టు అని అన్నారు. అవు కదా, నిజమే. ఆపి పిల్లగాన్ని ఎక్కించాడా. పిల్లగాడు కూర్చున్నాడా. పోతూ ఉంటే పోలకల్ గుంపు ఇంకొకటి ఎదురయ్యేదా. పనికి మాలోడా దున్నపోతులాగా కూర్చున్నావు, ముసిలోనే నడిపించుకుంటా. అవు నిజమే తాత, నన్ను దిగుతాను, నడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఊరోళ్ళు దండగా ఎదురయ్యి, మీరట బుద్ధి లేని వాళ్ళు ముసలోని ఎక్క కూర్చొని పెట్టి పిల్లగాడిని నడిపిస్తావు ఆయన పాటికి ఇది వద్దురా, ఇద్దరు కూర్చుందామని ఇద్దరు కూర్చున్నారా. దాటి వస్తుంటే జూలకల్లు ఎదురయ్యారా. అరువేమన్నా ఉండదా మీకు? ఇద్దరు మనుషులు కూర్చున్నారు, అది నోరు లేదని. దాని మీద ఎవరిని కూర్చున్నా ఇలా ఎదురైన వాళ్ళంతా. ఇల్లు సంతకు పట్టలే.
ఈ వంక బారుతుంటే కాళ్ళు కట్టి దాన్ని వంకల బారేసి ఇంక వెనక్కి వచ్చినారు. యేసయ్య మోసే గాడిద అటువంటిది కాదు. క్షేమకరమైన స్థితిలోకి అనేకులను నడిపించేటందుకు రక్షణ మార్గము అది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ గాడిదవై ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎదుటివారి ఎడల ఏ వస్త్రము? అదే 1 పేతురు 5:5 దీన వస్త్రం. ఇక పౌలు మాట్లాడినాడు 2 కొరింథీ 10:1 యేసుక్రీస్తు యొక్క మృదుత్వమును బట్టి, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి. గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు అంటే గాడిద సాత్వికానికి గుర్తు. ఆయన నీ హృదయంలోనికి వచ్చాడు. ఆయన గుణం కలిగి ఉన్నావా? క్రీస్తు స్వరూపం కలిగి ఉన్నావా? అదే ఆరాధన. వాక్యం చెప్తావు, ఆరాధన తీసుకుంటావు, మంచిగా నీట్గా ఉంటావు. నీ కుటుంబ సమస్య ఏదన్నా వచ్చి నీ మీదకి ఎవడన్నా వస్తే చూస్తాను చేస్తానంటావు. అంటే ఇదే ఆరాధన? ఇది గాడిద స్వభావమా? కుక్క మొరుగుతుంది, నువ్వు ఏ మొరగడం మొరగాలి? చాలా సైలెంట్గా చూపించాలి నీ కథ. కనుక మనుషుల పోలికగా పుట్టి 2:7 దాసుని స్వరూపము. దాసునికి ఏమన్నా అధికారం ఉంటుందా? నో 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 నేను ముగిస్తున్నా. దాసునికి ఏమన్నా అధికారం ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఇంకా ఆయన పూజింపదగిన నామము, పరిశుద్ధమైన నామము, విమోచింపదగిన నామం అయినప్పటికీ ఒట్టివాడు. అమ్మ, నువ్వు ఖాళీ యేసయ్య కొరకు ఖాళీగా అయినావా? నీ హృదయం ఖాళీగా అయిపోయిందా? నువ్వు మందిరానికి వస్తావు, నీ భర్త రాడు, కానీ నీ భర్త కొరకు యజమాడుతావు బయట. నువ్వు మందిరానికి వస్తావు, నీ కొడుకు రాడు, నీ కొడుకు రంకేమైన మోసుకొని వస్తే నీళ్ళుకొని పోతావు. అంటే ఇక్కడ పార్టీ అక్కడ పార్టీనా? 2 పార్టీలా? నువ్వు యేసయ్య గాడిదవు కాదా? యేసయ్యకు చోటు ఇయ్యలేదా? ఆయన నీ హృదయంలోనికి రాలేదా? ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చినట్టు నీకు బుద్ధి రాలేదా? అన్నా, యేసయ్యను మోసే గాడిదలుగా ఉందాం. ఆయన కొట్టువారికి ఏం అప్పగించను? అరే, కొట్టువారికి ఏం అప్పగించను? ఉంచిన వాళ్ళకి ఏం అప్పగించను? ముఖము. మరి నువ్వేం చేస్తున్నావు? నేను క్షమించను అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు, నిరత్రుడవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని ఇడుచుకొని రండి. ఎవరన్నా అడిగితే అది ఎవరికి కావాలి? నీవు నేను కూడా ప్రభువుకి కావాలి. ఎన్నో అలలు తుఫానులు నా మీదకి వచ్చాయి, నా లోనికి వచ్చాయి, కానీ ప్రభువుని ఇడిచిపెట్టలేదు, ప్రభు నన్ను ఇడిచిపెట్టలేదు. అందుకే ఇంత మాదిరిగా బ్రతుకుతున్నా. మరి నీవు ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు మృదుత్వం నీకుందమ్మా? రాజులైన యాజక సమూహంలోనికి వచ్చిన వారమేనా? ఒకవేళ ఇప్పటి వరకు ఈ మృదుత్వము సాత్వికము ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదచ్చు అని అనుకుంటే అది సరి అయిన స్వభావం కాదు, అది సరి అయిన తీర్మానం కాదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను తన యొక్క మహాప్రేమ చేత, తన కరుణ హస్తము చేత, తన జాలి చేత మనల్ని రక్షించాడు. అనేకులు రక్షణ లేనికి రాలేకపోతున్నారు మన ఇంటి వాళ్ళు అని అంటే మన విధానము వారికి సరిగా కనపడలేదు అని అర్థం. మోకరిద్దాం.